జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. నేను గురువుగారి శిష్యుడిగా భద్రాచల పాదయాత్ర ప్రెసిడెంట్గా నేను 13 సంవత్సరాలు పెట్టి ఈ యాత్రకు వస్తున్నానండి. ఈ నెల 3వ తారీఖు 2వ నెలలో మంగళవారం నాడు బయలుదేరాం. గొంచాల గ్రామం, అచ్చంపేట, సోమర్లకోట, ఇలా కుక్కునూరు ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నామండి. మేము పాదయాత్ర బయలుదేరి ఈ రోజుకి 9వ రోజు అండి. యాత్ర బాగా సాగిందండి. మాకు ఏంటంటే ఆ రాముల వారి దయ వల్ల మాకు ఈ యాత్ర భోజనం పెట్టేవాళ్ళు అయితేనో, పలహారం పెట్టేవాళ్ళు అయితేనో, నైట్ స్వెటర్ ఇచ్చేవాళ్ళు అయితేనో అంతా కూడా చాలా బాగా చూశారండి. వాళ్ళందరి దయ వల్ల, మా గురువుగారి దయ వల్ల, మా భక్తుల దయ వల్ల, మా కమిటీ మెంబర్ల దయ వల్ల, అందరి దయ వల్ల చాలా బాగా సాగిందండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. కమిటీ పెద్దలు మాత్రం చాలా బాగా చూసుకున్నారు. ఏ లోటు లేదు అసలు. వాటర్ ప్యాకెట్ అడుగడికి వాటర్ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్ అడుగడికి అడిగేస్తే వాటర్ ప్యాకెట్, అడిగేస్తే వాటర్ ప్యాకెట్ చాలా బాగా చూసుకున్నారు. జై శ్రీరామ్ జై చాలా బాగా చూసారు. అడిగడికి వాటర్ ప్యాకెట్, అడిగడికి వాటర్ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్లు, ఫ్రూటీలు అన్ని అడిగడికి బాగా చాలా బాగా చేశారు. జై శ్రీరామ్. మాది ఇది 15వ భద్రాచల పాదయాత్ర అండి. మేము వాసుదేవ్ గురువు గారు సారథ్యంలో రావడం జరిగిందండి. మాది సామలకోట మండలం, పెద్దాపురం కాన్స్టిట్యూన్సీ, అచ్చింపేట అండి. వెంకటేశ్వర గుడి దగ్గర స్టార్ట్ అయ్యాము సార్. మేము ఈ రోజుని 9వ రోజు భద్రాచలం చేరుకున్నామండి. పరిపరి ప్రాంతాలు కుయ్యేరు, మావిడాడ, పాజులూరు, కాపవారం, యామవారం, ఈ గొంచాల, అచ్చింపేట ఈ పరిసర ఊళ్ళందరూ కూడా రావడం జరిగిందండి. ముందు సంవత్సరం 300 మంది వచ్చామండి. ఈ సంవత్సరం 210 మంది స్టార్ట్ అయ్యాము సార్. మేము గుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ పరిసరాలు మాతో జాయిన్ అయ్యే వాళ్ళు అందరూ కూడా 350-400 మంది దాకా జనం అందారండి. ఈ రామనామంతో మా గురువుగారు వాసుదేవ గురుస్వామి గారి ఆధ్వర్యంలో వెళ్ళడం జరుగుతుందండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్. పూర్తిగా నా గొంతులో ఉండి కాదు, గుండెల్లో ఉండి వచ్చే మాట చెప్తున్నాను స్వామి. నేను కొన్ని కోట్ల రూపాయలు ఉన్న భక్తులు కూడా రాలని యాత్ర స్వామిది. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వని అంటారు. అలాంటి పూజారి గారు మా ఎందు నుండి మమ్మల్ని ఎదరికి నడిపించే యాత్ర అండి ఈ పాదయాత్ర. ఈ యాత్రకు వచ్చినందుకు మాకు ఎంతో జన్మ ధన్యం అవుతుందండి స్వామి. నేను మనస్ఫూర్తిగా కూడా ఈ పాదయాత్రను అంగీకరిస్తున్నాను. ఇంకా 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 భక్తులు పెరగాలని కూడా అనుకున్నాను. జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈ యాత్ర అనుకోకుండా బయలుదేరామండి. మాకు ఒకరు చెప్పారు, నాకు చాలా ఆనందం వేసి అప్పటికప్పుడు బయలుదేరామండి. ఈ పాదయాత్ర చేస్తుంటే అప్పుడే అయిపోతుందా అనిపించి రాత్రి గురువు గారి దగ్గర కూడా చెప్పుకుని బాధపడ్డానండి. అంత బాగుందండి ఇది పాదయాత్ర. మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ 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 రావాలి అనిపించేలా ఉందండి ఈ యాత్ర. మాకు సౌకర్యాలు కూడా చూసి వాళ్ళు కూడా అంత వైభవంగా చూస్తున్నారండి. ప్రతి దుక్కున కూడా ఏది అవసరమైతే అది ఇస్తున్నారండి. కాళ్ళకి నూనె కాడి నుంచి అన్నీ కూడా సేవలు చేస్తున్నారండి. మాకు దాపొడుక్కుని మేము అన్ని ఆనందాలు సుఖాలు ఇంత పాదయాత్ర చేశామండి. ఈ భద్రాచలం వచ్చినట్టు కూడా లేదండి మాకు. ఏదో బస్సు మీద వచ్చేసినట్టు ఉంది మాకు ఈ పాదయాత్ర చేస్తుంటేనే. మా గురువు గారిని చూస్తుంటేనే మాకు నడిచి వచ్చిన అలసట అంతా పోతుందండి. మాకు సాయంత్రం పొద్దుట కాడ మా గురువు గారిని చూసేటప్పుడు మా అలసట అంతా పోతుంది. మాకు అంత ఆనందంగా ఉందండి ఈ పాదయాత్ర అంటేని. మాకు మళ్ళీ 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 అవకాశం ఉంటే మాకు మళ్ళీ మళ్ళీ రావాలనే ఉందండి. భద్రాచల శ్రీరామచంద్రమూర్తి ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ నాకు రావాలని అనిపిస్తుందండి. మాకు వచ్చిన విద్యలో ఏదో 4 పాటలు కూడా రోజు పొద్దుట సాయంత్రం కూడా పాడుకునేవాళ్ళమండి. ఈ గురుసేవ ఎంత చేసుకున్నా కానీ దొరకదండి మా అలాంటి వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఆ దేవుడు వరం ఇచ్చాడండి మాకు. ఆ దేవుడు వరం ఇచ్చినందుకు మాకు మేము పాదసేవ చేసుకోగలిగామండి. గురు సాక్షా గురు బ్రహ్మ గురు సాక్షా గురుదేవో మహేశ్వర తండ్రి నాయన గురు సాక్షా. ఆ ఒంటి మీద ఎన్ని బాధలు ఉన్నా కానీ మేము సంతోషంగా నడిచామండి. ఇన్నాళ్ళు కూడా ఈ 9 రోజులు కూడా మా వారు కూడా వచ్చారండి. ఇద్దరం కూడా పాదయాత్ర చేసాము అనుకోకుండా. అప్పటికప్పుడు అంటే మాకు తెలిసి ఉండి చేసామండి. ఇది కష్టమని అనిపించలేదండి మాకు ఈ పాదయాత్ర అసలు అని.
మా గురుదేవుడు గారు సెలవండి అంతా మాకు. నేను చాలా యాత్రలు చేశానండి. ఎక్కువ సాయిబాబాను నమ్ముతాను. వినాయకుడి మాలేసాను, సాయిబాబా మాలేసాను, అయ్యప్ప మాలేసాను. ఇది కూడా ఇప్పటికైనా వేయాలి 3 సంవత్సరాలు బట్టి ఆప్టింగ్ అయిపోతుంది. ఇప్పుడు కూడా ఇంట్లో వద్దన్న తెగించి వచ్చాను. చాలా చాలా బాగుందంటే కాదండి, సూపర్ హిట్ అనుకోవాలి. ఇది నా 66 సంవత్సరాలు నడలేమని అన్నారు, ఆ భగవంతుడు నడిపించాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీకు దారిలో ఎవరైనా అంటే ఎలాంటి ఏర్పాట్లు అన్నీ ఏ విధంగా చేశారు? ఏర్పాట్లు దేవుడు చేసి పెట్టేసాడండి మాకు. అంటే భోజనాలు, భోజనాలు అల్పాహారం. ఇంకా ఎంత అంతా కదండి, ఇంట్లో కూడా ఇన్ని రకాలతో తిన్నాం. మేము తినలేకపోయి నడిచి వచ్చి ప్రతి చోట ఎక్కువగానే మాకు ఏర్పాట్లు చేశారు. చాలా సంతోషం. కొవ్వూరులో లారీలు ఈయన ఆయన చాలా బాగా చేశాడు. చాలా జై శ్రీరామ్. 2 రోజులు అవుతుంది మీరు రాబట్టికి? 9 అవుతుందండి. రోజుకి ఎన్ని గంటలు నడుస్తున్నారు? 33, 34, 30 కిలోమీటర్లు. చాలా నాకైతే ఎవరో అందరూ వేనెక్కమన్నా కూడా, కానీ నేను ఆ దైవ బలవంతుడు ఇచ్చాడు ఆంజనేయ స్వామి. ప్రతి చోట వసతులు మంచిగా సమకూర్చారు. ఇంకా అంతా ఇంత కాదండి, ఎక్కడన్నా ఉంటాయి. ఇంత జనాన్ని తీసుకొచ్చి గురువు గారు ఇన్ని ఏర్పాట్లు చేశారు. ఏదో చిన్న చిన్న ఉంటాయండి, అది దేవుడి పరీక్ష అనుకోవాలి, కానీ ఎవరి వల్ల చేసింది కాదండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా అంటే చాలా బాగా జరిగిందండి రాముల వారి యాత్ర. ఇది మహాయజ్ఞంగా చేశారండి గురువుగారు చేయడంలో మేము మళ్ళీ చాలా బాగా యాత్రలో పాల్గొన్నాము. మాకు ఎక్కడికక్కడ చాలా బాగా చేశారండి. దాతలేంటి, గురువుగారు సేవకులేంటి, కమిటీ ఏంటండి, చాలా అనుకువగా ప్రతి ఒక్కరికి కూడా సదుపాయంగా, ఏది చిన్న చిన్న లోపాలు ఉన్నా కానండి అవి పెద్ద లోపాలు కూడా కాదు. చాలా అంటే బాగా జరిగింది రాముల వారి యాత్ర. ఇంకా చెప్పాలంటే మాకు గురువుగారు సేవకులుగా ఆయన చేసే నామస్మరణ చాలా బాగా అయిందండి. వీళ్ళు చేసి కమిటీ వాళ్ళు బాగా సేవలు అందించేవారు. మాకు ఏ మాటలు మీరు బాగా తాగారా తిన్నారా అన్న ప్రతి దిక్కున ఇచ్చి దాతలు కూడా మాకు చాలా బాగా పెట్టారు, సదుపాయం అన్నీ కూడానండి. మెడిసిన్ కూడా 2 పూట్ల కూడా అందించేవారండి మాకు. దాని సదుపాయంతో మేము చాలా బాగా తిరిగామండి. మెడిసిన్ సదుపాయంతో కూడా దాతలు ఇచ్చే ఫుడ్ తోటి ఎక్కడికక్కడ మాకు ఎక్కడ లోటుపాట్లు లేకుండా కమిటీ సిబ్బంది 6 కూడా మమ్మల్ని సక్రమంగా తీసుకురావడం, వచ్చారా వెళ్ళారా అని వెనకాల చూడడం, మంచిలా సదుపాయం కానించి అన్నీ కూడా బాగా చూశారండి. మళ్ళీ మాటలు వస్తున్నారా లేదా, వెళ్తున్నారా, వాళ్ళు కనుక్కున్నారా లేదా, ఫుడ్ తిన్నారా లేదా అని మాకు చాలా బాగా అందించారండి. ప్రతి గ్రామంలో మీకు ఆదరణ ఏ విధంగా ఉందండి? ఏమండి, మీరు పాదయాత్రకు వస్తుంటే ఆదరణ ఏ విధంగా ప్రతి గ్రామంలో? ఆదరణ ఇంక చెప్పనవసరం లేదండి, అసలు మామూలుగా లేదండి. ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. పెట్టడంలో వాళ్ళ ఆత్మ బంధువుల్లో పెట్టారండి. పెట్టడంలో ఫుడ్ విషయంలో రిసీవ్ చేసుకోవడంలో ఇంక మళ్ళీ మామూలుగా లేదండి. పెళ్ళికి పేరెంట్ అని పిలిచినట్టే చేశారు మమ్మల్ని. ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా మేము పక్కా హిందూ ధర్మాన్ని మేము సపోర్ట్ చేస్తాం, హిందూ ధర్మాన్ని కాపాడుతాం. జై శ్రీరామ్.